హాయ్ అండి, అందరికీ హ్యాపీ భోగి. నేనైతే భోగి రోజు మార్నింగ్ ముగ్గేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి పెద్ద కలర్స్ అన్నీ వేసి ఒకే రోజు ముగ్గేసి పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గులు వేస్తారు, ఇక మేము పెగ్గులు వేయాలి. వస్తుంది ఎందుకు నువ్వు పర్మిషన్ ఇస్తే. డాడీ ఈ కుక్క పిల్ల కూడా ముగ్గు చూస్తానికి వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎంత బాగుందో దానికి అర్థమైపోయింది. అది కూడా వేస్తుంది అంట, అందుకే వేస్తుంది. ఇగో రేగివాన్లు ఇస్తారు నా కోసం, తెచ్చారు ఫ్రెండ్స్. ఇగో ఇవి ముగ్గు వేస్తుంది ఫ్రెండ్స్. ఇక మేము ఈవినింగ్ పెగ్గేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పాపం వీడియో తీయడానికి ఎవరు లేక ఒక్కతే పట్టుకొని వేసింది ఫ్రెండ్స్. వీళ్ళు బీజేపీ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, అందుకే అన్ని మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి. పెద్దమ్మ చదివానవా? ఇది మొత్తం మా కాలనీ అనమాట. అందరు ముగ్గులు కూడా చూపిద్దామని మా కాలనీ మొత్తం. అమ్మమ్మ ఇంకా వేస్తాను ముగ్గు ఇప్పుడే. సంక్రాంతి ముగ్గు రెండు కలిపేసిరండి. మన తెలంగాణ కల్చర్ అండ్ మామూలుగా ముగ్గు సంక్రాంతి వేసుకొని మా ఆడ ఇక్కడ ఎప్పుడు వేసినా ఆడ కూర్చొని. ఇది ఫ్రెండ్స్ ఇలా ముగ్గు అన్ని బీజేపీ ఫ్లవర్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరి దగ్గర చూసినా అయ్యే ఉన్నాయి. కమలం నిన్న పల్లవి చంద్రశేఖర్ గుట్టలలో వండేగా. ఈయన ఆయన పేరు చంద్రశేఖర్ ఫ్రెండ్స్. ఈయన ఏమైనా జర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు. పడతాయి ఫ్రెండ్స్. అయినా అది ఏంటిది ఫస్ట్ అది చెప్పు. ఫ్లవర్ అది చెప్పు కంప్లీట్. ఇగో ఈయనే చూడండి, దీని ముక్కు ఎట్లా ఉంది, దీనిది ఎట్లా ఉంది చూడండి. ఇది ఫ్రెండ్స్. ఇక వీళ్ళు డిగ్రీ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ వీళ్ళది అంటే ఇది అర్థం కాదు. మినిమం పీజీ పిహెచ్డి చేసి ఉండాలా? నాకు అర్థమవుతలేదు అందుకే. అవును ఫ్రెండ్స్, ఇంకో ఇట్లా వేస్తే కరెక్ట్ పని చేస్తుంది. అని చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు చదివింది, వీళ్ళ కథ ఏందని. ఎన్ని రోజులు బడికి పోయారు అనేది ఇన్నే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ముగ్గు ఇంత ఇక అంత ఒక్కరే ఉంది. లాస్ట్ అయిపోయినాక ఒక ఫోటో పెట్టినాక మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు పెట్టాలి. పెట్టకపోతే మంచి. ఇగో వీళ్ళు ఫెస్టివల్ చేస్తారు ఫ్రెండ్స్. కైట్ చెప్పి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, వీళ్ళే ముగ్గు చూడండి ఫ్రెండ్. ఈడ కూడా బాతే ఉంది ఫ్రెండ్. ప్రతి ముగ్గులో బాతు మాత్రం ఉంది ఫ్రెండ్. పికాక్ అంట, అది బాతు పికాక్ కూడా అర్థమవుతుంది ఫ్రెండ్ నాకు. చూడండి ఫ్రెండ్స్, సిక్కి చాక్లెట్ కొనుక్కొచ్చుకుంది. ఇగో మా ఊరు సీఎం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఏమో చూడండి, మొత్తం ఇక బిడ్డలకు పని చెప్పి సపరేట్ అక్కడిక్కడ తిరుగుతుంది. కానీ పని ఏముండదు ఫ్రెండ్స్, వీళ్ళకు ముచ్చట పెట్టాలి అంతే.
అయ్యో కమ్మకత్తి తీసుకొని పోతుంది. కమ్మకత్తి చూడండి ఫ్రెండ్స్, మీరు చాలా రోజుల తర్వాత చూసుంటారు. దీంతో ఏంటంటే మేకలకు మండ అట్లాంటివి కట్ చేసాం ఫ్రెండ్స్. ఈ బాతుకు వెనక ఉండేది ఏంటిదో నాకైతే అర్థమవుతలేదు ఫ్రెండ్. మరి ఆకులకి వెళ్ళి వెళ్తుందా? ఇప్పుడే పుడుతుందా అది? పువ్వు ఆకుల మధ్య కోడిపిల్ల లెక్క ఉంది ఇది, చిన్న కోడిపిల్ల. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు అన్యోన్య దంపతులు ఫ్రెండ్స్. భర్తకు భార్య, భార్యకు భర్త సహాయం చేసుకోవాలని ఇట్లా చేసుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే వాడి బాధ అంది, ఎందుకంటే మళ్ళీ లేకపోతే తర్వాత ఉంటుందని అట్లా. పెద్దమ్మ ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద కుండ పెట్టింది. ఫ్రీ చేసిందా? అంటే నెమలి పిల్ల ఇప్పుడే పుట్టింది, అది న్యూ బర్న్. చూడండి ఫ్రెండ్స్, లాజిక్ మాట్లాడుతుంది. లాస్ట్ ముగ్గుగా ఎప్పుడు వేయాలి, ఇంటికాడ ఎప్పుడు వేయాలి? వైపు నేను వేయాలి అయిపోతలేదు ఫ్రెండ్స్. పొద్దుగాల 6 లేపారు నన్ను, అంటే 1 గంట లేట్ అనుకో. 6 గంట దాకా 6 లేచిన ఫ్రెండ్స్. ఎడిపోతా చెక్కి జేజ కాడికి ఆ చేతిని పట్టుకో, ఆ చేతి పట్టుకోవాలి, కుడి చేతిని. గుడ్గా దా. అబ్బు దా, బయటికి రావా? అయితే మా ఊళ్ళో అయితే శ్రీరాముడివి అక్షింతలు వంచుతుండు. 5 నుంచి వచ్చినాయి, గుడి దగ్గర ఉన్నాయి. అందుకే పోవడానికని మా చిక్కి అక్క రెడీ అవుతారు ఇద్దరు. టెంపుల్లో దూరం ఉంటుంది, నివాళులు పట్టుకొని మన అక్షతలు కొన్ని తీసుకొని వెళ్ళాలంట అక్కడికి. నాని నువ్వు ఒక ఆర్డర్ పడుతుంది పన్నీడకు మన వచ్చినాక మన దాంట్లో వేసుకోవాలిగా, కలిపి తీసుకోవాలా? అక్షింతలు కలపాలట సిక్కి. అయ్యప్రా నేను అయిపోయింది. నేను ఇప్పుడైతే తులసి చెట్టు ముందు కోట కొమ్మలు అంటారు మా సైడ్. ఆవు పేడ పెట్టి ఇంకా దానిపైన పిండి కొమ్మలు అని అంటారు చెట్టువి. ఆ పిండి కొమ్మలు పెడతాము. ఇవ్వండి, ఆవు పేడ పెట్టేసి దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టి దానిపైన నవధాన్యాలు, రేగిపళ్ళు, అదే భోగిపళ్ళు అంటాం కదా, భోగిపళ్ళు మా సైడ్ అయితే రేగిపళ్ళు అంటాం, రేగిపళ్ళు పోస్తారు. అట్లాగే పువ్వులు కూడా పోస్తారు, బంతి పూలు ఉంటాయి, బంతి పూలు ఏవి ఉంటాయి అవి. అయితే చిట్టి చామంతి పూలు పెట్టేసిన. పూలు పెడతారు అనుకోవాలి ఛానల్ ఎవరిది, ఎవరు ఇల్లు, ఏం కథ ఈ పెట్టేటప్పుడు
ఇప్పుడు అత్తమ్మ అయితే గర్జలు వేస్తుంది. దానికోసం రవ్వ చక్కెర అవి మొత్తం కలుపుతుంది. మా చిక్కేది హెల్ప్ చేస్తుంది, ఇలాచి దంచిస్తుంది పాప వాళ్ళ నాన్నమ్మకు. ఎంత మంచిగా హెల్ప్ చేస్తుందో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.